హలో ఆల్, నేను మీ కృష్ణ కిషోర్ బొమ్ము. నా ఛానల్ నేమ్ కృష్ణ ఆల్మన్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తర్వాత కులు మనాలి ఎలా ఉంది, మనాలిలో మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్రదేశాలు ఏమిటి, మనాలిలో చూడవలసిన ప్రదేశాలు ఎన్నున్నాయి, అవి ఏవి ఈ వీడియోలో మనం ఇప్పుడు మేము ఏ ప్రదేశాలు ఎక్స్ప్లోర్ చేశామో ఈ వీడియో ద్వారా చూడండి. మేము షిమ్లా నుండి మనాలి చేరుకునేసరికి సమయం దాదాపు మధ్యాహ్నం 12 గంటలు దాటింది. సమయాభావం వల్ల మేము ఎక్కువ ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. మేము చూసిన ప్రదేశాలు కేవలం 3 మాత్రమే. అందులో సోలాంగ్ వ్యాలీ ఒకటి, రెండోది వచ్చేసి అటల్ టన్నెల్, మూడోది వచ్చేసి మనాలి మాల్ రోడ్. ఆ 3 మాత్రమే మేము ఎక్స్ప్లోర్ చేయగలిగాం సమయాభావం వల్ల. మీరు మాత్రం తప్పకుండా మనాలి వచ్చేటట్లయితే కనీసం 3 నుంచి 4 రోజులు ట్రిప్ ప్లాన్ చేసుకోండి. దానివల్ల మీరు మ్యాక్సిమం ప్రదేశాలు ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. ఇది మనాలిలో ఉన్న సోలాంగ్ వ్యాలీ. పారాగ్లైడింగ్ చేస్తారు. ఇక్కడ పారాగ్లైడింగ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ కొండలు, సీనరీ ఎంత అద్భుతంగా ఉంది. వాతావరణం చాలా బాగుంది. మన వాళ్ళు ఇక్కడ దక్షిణ్ ట్రావెలర్ రవికుమార్, తెలుగు ట్రావెలర్ హరీష్ ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇదే పారాగ్లైడింగ్ అంటే. చిన్నపిల్లల్ని ఇలా పట్టుకొని చాలా జాగ్రత్తగా తీసుకొని వస్తారు. ఇది చిన్నపిల్లల పారాగ్లైడింగ్ యాక్టివిటీ ఇలా ఉంటుంది. పెద్దవాళ్ళ పారాగ్లైడింగ్ యాక్టివిటీ ఎలా ఉంటుంది. ఆ పైన పైదాకా చివరి దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇది వచ్చేసి రోప్ వే. ఈ రోప్ వే ద్వారా పై కొండల మీదకి తీసుకెళ్ళి అక్కడ నుండి పారాగ్లైడింగ్ చేస్తారు. దాని కాస్ట్ వచ్చేసి 3,300 రూపాయలు. ఆ చివర ఎత్తైన కొండ వరకు తీసుకెళ్ళి అక్కడ నుండి బాగా హైట్లో పారాగ్లైడింగ్ యాక్టివిటీని బాగా హైట్లో తీసుకెళ్ళి అక్కడ నుంచి కనీసం అది ఒక 5 to 10 minutes వరకు ఉంటుంది. అదే నార్మల్ పారాగ్లైడింగ్ వచ్చేసి జస్ట్ 30 seconds ఉంటుందంటే అది వచ్చేసి 1000 రూపాయల కాస్ట్. చూడండి, లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మన తెలుగు ట్రావెలర్ హరీష్ పారాగ్లైడింగ్ చేస్తున్నాడు. చూడండి ఎంత చక్కగా చేస్తున్నాడో. హాయ్ హరీష్. భూమి మీద ల్యాండ్ అవ్వబోతున్నాడు మన హరీష్. ల్యాండ్ అయ్యాడు. హరీష్ ఎలా ఉంది? ఇది వచ్చేసి రెండవది మేము చూసినట్లు సెకండ్ది అటల్ టన్నెల్.
ఇది 9.2 కిలోమీటర్స్ పొడవు ఉంది. ప్రపంచంలో కల్లా చాలా పొడవైన టన్నెల్ ఇది. ఇక్కడ డిస్ప్లే బోర్డులు కూడా ఉన్నాయి, స్పీడ్ లిమిట్ ఉంది. అక్కడక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఉంది. ఎప్పుడన్నా ఫైర్ యాక్సిడెంట్లో అది జరిగినప్పుడు ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి మనం బయటికి వెళ్ళిపోవచ్చు. చూడండి, టనల్ చాలా బాగుంది. ఈ టనల్ లేకపోతే మనకి ఈ మనాలి నుంచి రోహతాంగ్ పాస్ వేరే ప్రదేశానికి వెళ్ళాలంటే కనీసం 4 గంటల టైం పట్టేది. దీనివల్ల 4 గంటల నుంచి అరగంటకి తగ్గిపోయింది. ఇది మన మిలిటరీ వీళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది వచ్చేసి మేము చూసిన మూడవ ప్లేస్ మాల్ రోడ్. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ మనాలి. యాక్చువల్గా కులు మనాలి అందరూ ఒకటే అనుకుంటారు. కులు వేరు, మనాలి వేరు. కులు అనేది ఒక జిల్లా. కులు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో మనాలి ఉంటుంది. చూడండి, ఇప్పుడు 10 అవుతుంది. చూడండి, జనాలు క్రౌడ్ బాగుంది. ఇది వచ్చేసి మనాలిలో ఉన్న HSRTC బస్ స్టాండ్, హిమాచల్ ప్రదేశ్ బస్ స్టాండ్. చూడండి, ఇది చెక్కతో కట్టిన టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. వుడ్ టెంపుల్. ఇక్కడ అన్ని ఎక్కువ హోటల్స్ ఉన్నాయి. ఏ హోటల్ చూసినా జనాలు కిటకిటలు ఆడుతున్నారు. క్రౌడ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు వీటితో కలిపి ఇంకా మనాలిలో చూడవలసిన ప్రదేశాలు ఏవేవో ఉన్నాయో ఈ వీడియోలో చూడండి. సముద్ర మట్టం నుండి 1950 మీటర్ల ఎత్తులో నెలకొని ఉన్న మనాలి హిమాచల్ ప్రదేశ్లోనే ప్రధానమైన ఆకర్షణలలో ఒకటి. కులు జిల్లాలో భాగమైన మనాలి రాష్ట్ర రాజధాని షిమ్లా నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. సృష్టికర్త బ్రహ్మదేవుడి చేత నియమింపబడిన ధర్మశాస్త్ర విధాయకుడి పేరు మను. ఆ పేరు నుండి ఆ ప్రాంతానికి మనాలి అని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. సృష్టి మరియు నాశనం యొక్క 7 చక్రాలు పూర్తయిన తర్వాత ఈ ప్రాంతానికి మను విచ్చేశాడని నమ్ముతారు. హిందూ మతానికి సంబంధించిన సప్త ఋషులు తలక్రిందులుగా తపస్సు చేసే ప్రాంతంగా మనాలి ప్రసిద్ధి. మౌంటైన్ బైకింగ్లో ఆసక్తి కల పర్యాటకులకు రోహతాంగ్ పాస్, లడక్ మరియు లాహౌల్ స్పిటి ఆఫ్ మనాలి వంటివి పుష్కలమైన అవకాశాలు కలిగిస్తాయి. జూన్ నుండి సెప్టెంబర్ వరకు మౌంటైన్ రోడ్ మంచు లేకుండా స్పష్టంగా ఉండటం వల్ల ఈ సమయం మౌంటైన్ బైకింగ్కి అనువైన. పారాగ్లైడింగ్, జోర్బింగ్, ట్రెక్కింగ్, రివర్ రాఫ్టింగ్, మౌంటైన్ బైకింగ్, పర్వతారోహణ వంటి సాహసోపేతమైన క్రీడలకి పేరు గడించింది ఈ మనాలి. డియో దెబ్బా బేస్ క్యాంప్, పిన్ పార్వతి పాస్, బీస్కుండ్, సార్ పాస్, చంద్రకని, బ్రచైల్, బాల్తాల్ లేక్ మొదలగు ప్రఖ్యాత ట్రెక్కింగ్కు బసవేశ్వర్ మహాదేవ్ ఆలయం. క్రీస్తు శకం 9వ శతాబ్దంలో శివుని కోసం నిర్మించిన బసవేశ్వర్ మహాదేవ్ ఆలయం కులు పట్టణం నుండి 15 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారిపై ఉన్న బచ్చుడు గ్రామంలో ఉంది. కులులోని బెక్లీలో కూడా 1500 ఏళ్ల క్రితం నాటి జగన్నాథ్ దేవి ఆలయాన్ని విష్ణు సోదరు భువనేశ్వరి కోసం నిర్మించినది చూడవచ్చు. ఈ 2 ఆలయాలు కూడా పగడీ శైలినే ప్రతిబింబిస్తాయి. బిజిలీ మహాదేవ్ ఆలయం. బిజిలీ మహాదేవ్ ఆలయం సముద్ర మట్టానికి 2460 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కులు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ శివాలయం యాత్రికులను కనువిందు చేస్తుంది. పక్కనే ఉన్న కులు లోయలో మీ సాహస క్రీడలు సరదా తీర్చుకో. మహాభారతాన్ని రచించిన మహర్షి వ్యాసుడు స్నానానికి ఉపయోగించాడని చెప్పబడే బీస్కుండ్ ఇక్కడ ఉంది. ఇందులో ఒకసారి మునిగితే అన్ని చర్మ వ్యాధులు నయమవుతాయని ఇక్కడ వారి నమ్మకం. బ్రిగ్ లేక్. హిందువులు పవిత్రంగా కొలిచే సరస్సు బ్రిగు సరస్సు. హిమాలయాల మధ్యలో ఉన్న ఈ సరస్సులో సప్త ఋషులలో ఒకరైన భృగ మహర్షి ధ్యానం చేసేవారని అంటారు. జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన భృగ సంహితను ఇక్కడే మహర్షి రచించారని కూడా అంటారు. ఈ బ్రిగు లేక్ ద్వారా పోషించబడే నెహ్రూకుండ్ అనే సహజమైన సరస్సు ఈ ప్రాంతానికి అదనపు అందాలను చేకూరుస్తుంది. చంద్రకని పాస్. సముద్ర మట్టానికి 3600 మీటర్ల ఎత్తున్న చంద్రకని పాస్ ట్రెక్కింగ్కి అనువైనది. కులు మనాలి లోయలతో సంబంధం ఉన్న పార్వతి లోయలో ఈ పాస్ ఉంటుంది. పర్వతారోహకులు ఈ పాస్ గుండా
ట్రెక్కింగ్ చేయడానికి మే అక్టోబర్ మాసాలు అనుకూలంగా ఉంటాయి. బియాస్ రివర్ సట్లెజ్ నది ఉపనదులలో ఒకటైన బియాస్ నది హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలోని హిమాలయాలలోని రోహ్టాంగ్ కనుమలో ఉద్భవించింది. 470 కిలోమీటర్లు ప్రవహించి అమృత్సర్ దక్షిణాన హరికే పటాన్ వద్ద సట్లెజ్ నదిలో సంగమిస్తుంది. ఈ నది నీరు సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్, పాకిస్తాన్లు వాడుకుంటాయి. ప్రాచీన కాలంలో ఈ నది విపాస నదిగా పిలువబడింది. అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క తూర్పు సరిహద్దు ఈ నది కావడం వల్ల చరిత్రలో కూడా ఈ నది ప్రసిద్ధి చెందినది. క్రీస్తు పూర్వం 326లో విశ్వవిజేతగా పేరుగాంచిన అలెగ్జాండర్ ఈ నదిని దాటి భారతదేశంలోకి ప్రవేశించ క్లబ్ హౌస్లో ఇండోర్ అండ్ అవుట్డోర్ క్రీడలను ఆనందించవచ్చు. మనాలికి నడిబొడ్డున ఉండే వన్ విహార్లో సాయంత్రం వేళ బోటింగ్ చేస్తూ గడిపేయవచ్చు. ఫ్రెండ్షిప్ పీక్ సోలాంగ్ వ్యాలీ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఫ్రెండ్షిప్ పీక్ కలదు. పీర్ పంజల్ రేంజ్లో ఉన్న ఈ శిఖరం సముద్ర మట్టం నుండి 5289 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సోలాంగ్ నాలాతో అనుసంధానించబడిన బీస్కున్ ప్రాంతంలో ఈ శిఖరం ఉంది. వన్యమృగాలను చూడాలనుకునే వారు ఇక్కడి గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ను సందర్శించవచ్చు. ఈ ప్రదేశం అంతరిస్తున్న పక్షి జాతులకు నెలవు. వెస్టర్న్ త్రాగోపాన్ మరియు 300 ఇతర పక్షి జాతులు, 30 రకాల క్షీరదాలను చూడవచ్చు. గోంపా అనేవి బౌద్ధ మతానికి చెందిన ఆధ్యాత్మిక కేంద్రాలు మరియు మఠాలు. మనాలి పరిసరాల్లో ఉన్న గదన్ తెక్లోక్లింగ్ గోంపా, మనాలి గోంపా గోడలపై చిత్రలేఖనాలు, స్తూపాలు మరియు బౌద్ధ విగ్రహాలు ఉంటాయి. ఈ మఠానికి సమీపంలో ఉన్న షాపులలో టిబెటన్లు హస్తకళాకృతులు, కార్పొరేట్లు కొనుగోలు చేయవచ్చు. హడింబా టెంపుల్ క్రీస్తు శకం 1533లో నిర్మించబడిన హడింబా టెంపుల్ హిందువుల పురాణాలలో రాక్షసి హడింబికి చెల్లి హడింబాదేవికి ఈ ఆలయం అంకితం ఇవ్వబడింది. స్థానికుల నమ్మకాల ప్రకారం ఇలాంటి ఆలయం వేరే ఎక్కడా నిర్మాణం కాకూడదని ఈ ఆలయం నిర్మాణం చేయించిన రాజు ఈ నిర్మాణంలో పాల్పంచుకున్న కళాకారుడి కుడి చేతి నరికించాడని అంటారు. హంప్తా పాస్ మనాలిలో సముద్ర మట్టానికి 4268 మీటర్ల ఎత్తున హంప్తా పాస్ కలదు. లాహౌల్లో ఉన్న చంద్రా నది హెడ్ వాటర్స్ వరకు ఈ ట్రెక్ బేస్ ద్వారా చేరుకోవచ్చు. స్నో బ్రిడ్జ్లు ఇక్కడి అదనపు ఆకర్షణ. 1500 సంవత్సరాల క్రితం నిర్మించబడిన జగన్నాథి దేవాలయం మనాలిలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం. ఈ దేవాలయంలో భువనేశ్వరిని పూజిస్తారు. భువనేశ్వరిని భగవంతుడు విష్ణు యొక్క చెల్లెలుగా భక్తులు విశ్వసిస్తారు. రఘునాథ దేవాలయం ఇక్కడి మరొక తప్పక చూడదగ్గ ఆధ్యాత్మిక కేంద్రం. రఘునాథజీకి అంకితం ఇవ్వబడిన ఈ దేవాలయం హిమాలయాలోని ఒక సమూహమైన పహరీ మరియు పిరమిడ్ శైలి నిర్మాణాన్ని కలిగి ఉంది. కోటి మనాలి నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైన గ్రామం. ఇరుకైన లోయ అందాలు మరియు బీస్ నది అందాలను తిలకించవచ్చు. రాళ్ల నుండి ఉద్భవించే వేడి నీటి కొలనులు ఈ ప్రాంతపు అదనపు ఆకర్షణలు. మాల్ రోడ్ మనాలి యొక్క హృదయంగా అలాగే జీవన రేఖగా పరిగణించబడే మాల్ రోడ్ ఈ ప్రాంతంలో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఈ మాల్ రోడ్లో ఉన్న సెంట్రల్ మార్కెట్ అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. కులు కాప్స్, షాల్స్ మరియు ఎన్నో ఊలు ఉత్పత్తులు అమ్మే షాపులు ఎన్నో రోడ్డు పక్కన కనిపిస్తాయి. అలాగే ఎన్నో రకాల రెస్టారెంట్లు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేవి అందుబాటులో ఉన్నాయి. మణికరన్ కులు నుండి మనాలి వెళ్లే మార్గంలో మణికరన్ ప్రదేశం ఉన్నది. పార్వతి నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం వేడి నీటి బొగ్గకు ప్రసిద్ధి చెందినది. హిమాచల్ ప్రదేశ్లోని కులు మనాలి నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మణికరన్ శివాలయంలో ప్రత్యేకత వేడి నీటి కోనేరు. ఈ వేడి నీటి కోనేరులో గుండిగను దింపగా ఒక 5 నిమిషాల్లోనే అన్నం తయారవుతుంది. ఈ అన్నాన్ని అక్కడ ప్రజలు ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇది ఒక అద్భుతం. పురాణాల ప్రకారం పరమశివుడు ఆయన దేవేరి పార్వతి ఆ లోయలో నడుస్తున్నప్పుడు పార్వతి తన కర్ణాభరణాలలో ఒకదాన్ని ఇక్కడ జారి విడిచిందట. ఈ కర్ణాభరణాన్ని నాగదేవత అయిన శేషుడు స్వాధీనపరుచుకుని దాంతోపాటు భూమిలోకి మాయమైపోయాడట. పరమశివుడు విశ్వనృత్యమైన తాండవ నృత్యం చేసినప్పుడు మాత్రమే శేషుడు ఈ ఆభరణాన్ని స్వాధీనపరిచి నీటలోకి విసిరేసేవాడట. స్పష్టంగానే 1905లో భూకంపం వచ్చేంత వరకు మణికరన్ జలాల్లో ఆభరణాలు విసిరేవేయడం కొనసాగింది. నెహ్రూ కుండ్ మనాలికి 6 కిలోమీటర్ల దూరంలో కేలాంగ్ రోడ్డు మార్గంలో నెహ్రూ కుండ్ సరస్సు కలదు. సమీపంలోనే భృగు సరస్సు కూడా ఉన్నది. ఇక్కడ భృగు మహర్షి ధ్యానం చేసి మృగ సంహిత కావ్యాన్ని ఎక్కడే రచించాడని పురాణాల కథనం. ఓల్డ్ మనాలి ప్రధాన మనాలికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పురాతన గెస్ట్ హౌస్లు, మఠాలు, ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. మను మహర్షి ఆలయం, మనాలి గర్క్ పోర్ట్లు ఈ ప్రాంతంలోని మరికొన్ని పర్యాటక పండో డ్యామ్. కులు నుండి మనాలి వెళ్లే మార్గంలో చూడవలసిన మరో ఆకర్షణ పండో డ్యామ్. ఈ డ్యామ్ వద్ద ఉన్న సౌందర్యానికి పర్యాటకులు తప్పక అనుభూతికి లోనవుతారు. రఘునాథ్ దేవాలయం శ్రీరాముడి కోసం నిర్మించిన ధార్మిక కేంద్రం.
క్రీస్తు శకం 16-17వ శతాబ్దంలో రాజా జగత్ సింగ్ నిర్మించిన ఈ దేవాలయం పిరమిడ్ పహడీ శైలుల మిశ్రమ శైలిలో ఉంటుంది. మండి మనాలి జాతీయ రహదారిపై ఉన్న హనోగి మాతా ఆలయం కూడా చూడదగినది. రహల్లా జలపాతం సముద్ర మట్టానికి 2501 మీటర్ల ఎత్తులో మనాలి నుండి 16 కిలోమీటర్ల దూరంలో రోహతాంగ్ పాస్ ప్రారంభమయ్యే చోట రహల్లా జలపాతం ఉన్నది. గ్లేషియర్ నుండి వచ్చే నీళ్లు నిటారుగా అక్కడే ఉన్న రాళ్ల మీద పడుతుంటే దాన్ని చూసేవారికి నయాగారా జలపాతం తలపిస్తుంది. వీలైతే అదే మార్గంలో రోజ్ ఫాల్స్ రోహతాంగ్ పాస్ హైయెస్ట్ జెపటెల్ రోడ్ ఇన్ ది వరల్డ్ గా ప్రసిద్ధి చెందిన రోహతాంగ్ పాస్ ఎంతోమంది పర్యాటకులచే ఎండాకాలంలో ఎక్కువగా సందర్శించబడే ప్రాంతం. మనాలి నుండి 51 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం కులుని లహోల్ మరియు స్పిటితో అనుసంధానం చేస్తుంది. సముద్ర మట్టం నుండి 4111 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం నుండి అందమైన పర్వతాలు, మనోహరమైన ప్రకృతి దృశ్యాలు మరియు గ్లేషియర్లు కనువిందు చేస్తాయి. పర్యాటక ప్రాంతాలకు ప్రవేశం ద్వారంగా వ్యవహరించడమే కాకుండా రోహతాంగ్ పాస్ ట్రెక్కింగ్లకు అనువైన ప్రాంతంగా కూడా ప్రసిద్ధి చెందింది. మౌంటైన్ బైకింగ్, పారాగ్లైడింగ్ మరియు స్కైయింగ్ వంటి యాక్టివిటీస్లని పర్యాటకులు చేపట్టవచ్చు. మేలో తెరుచుకునే ఈ పాస్ సెప్టెంబర్లో భారీ మంచు వల్ల మూసివేయబడుతుంది. రోహతాంగ్ పాస్ ద్వారా చేసే ప్రయాణం భారీ వర్షపాతం మరియు అధిక వేగంతో వీచే గాలుల వల్ల కొంచెం ప్రమాదకరమే. ఈ ప్రాంతాన్ని సందర్శించాలనుకునే పర్యాటకులు వారి ప్రయాణం సురక్షితంగా ఉండేందుకు ముందుగా ఇండియన్ ఆర్మీ నుండి అనుమతి తీసుకోవాలి. సోలాంగ్ వ్యాలీ సోలాంగ్ లోయ మనాలిలో ఉన్న మరొక ప్రఖ్యాత పర్యాటక స్థలం. ఇది 300 మీటర్ల ఎత్తు హై స్కీ లిఫ్ట్కు పేరు గడించింది. ప్రతి ఏడాది జరిగే వింటర్ స్కీయింగ్ ఫెస్టివల్ విశేషంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. జీప్తో వెళ్ళగల ఎత్తైన రోడ్డు మార్గంగాను ఈ ఉన్నతమైన పర్వతం పర్యాటకుల పిక్నిక్ స్పాట్గాను ప్రసిద్ధి. పారాగ్లైడింగ్, మౌంటైన్ బైకింగ్, స్కీయింగ్ మొదలగు క్రీడలలో పాల్గొనవచ్చు. అందమైన ప్రకృతి దృశ్యాలు, పర్వతాలు, గ్లేషియర్లు కల రోహతాంగ్ పాస్ పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని పంచుతుంది. సుల్తాన్పురా ప్యాలెస్ రూపీ ప్యాలెస్గా పిలువబడే సుల్తాన్పురా ప్యాలెస్ కులులోని అద్భుతమైన చారిత్రక కట్టడం. ఈ ప్యాలెస్ను పహడీ మరియు పాశ్చాత్య మిశ్రమ శైలిలో నిర్మించినారు. గోడలపై నిర్మించిన అనేక సూక్ష్మ చిత్రాల భవంతి అందాన్ని మరింత పెంచాయి. మనాలి వైల్డ్ లైఫ్ శాంచురీ 31.8 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించిన మనాలి వైల్డ్ లైఫ్ శాంచురీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధమైన పర్యాటక ఆకర్షణ. పంజాబ్ బర్డ్స్ మరియు వైల్డ్ యానిమల్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1933 చేత ఫిబ్రవరి 26, 1954లో ఈ ప్రాంతం శాంచురీగా ప్రకటించబడింది. అంతరించబడుతున్న మరియు అరుదైన అనేకమైన పక్షులు, క్షీరదాలు, సరీసృపాలు అలాగే జంతువులకి ఈ శాంచురీ స్థావరం. బార్కింగ్ డీర్, కాశ్మీర్ ఫ్లయింగ్ స్క్వైరల్, హిమాలయన్ బ్లాక్ బియర్, ఫ్లయింగ్ ఫాక్స్, హిమాలయన్ ఎల్లో థ్రోబెడ్ మార్టెన్ అలాగే హిమాలయన్ పామ్ సివెట్లు ఈ శాంచురీలో పర్యాటకులకి ఎక్కువగా కనపడతాయి. ఇండియన్ హెయిర్, మస్క్ డీర్, స్ట్రిప్డ్ హైనా, లెపర్డ్, మోనాల్ మరియు బ్రౌన్ బియర్లు ఈ ప్రాంతంలో కనబడే మరికొన్ని జంతువులు. హోటళ్లు కులు మనాలి ప్రాంతాలకి వేసవి సెలవులలో పర్యాటకులు అధికంగా వస్తుంటారు. కాబట్టి హోటళ్లలో గదులు దొరకడం కాస్త కష్టం. వేసవి కాలంలో హోటల్ అద్దె గదులు 800 రూపాయలు పైగా రేట్లు ఉంటాయి. అదే మిగతా సమయాల్లో 300 నుంచి 500 వరకు ఉంటాయి. కనుక ముందుగా రిజర్వ్ చేసుకోవడం ఉత్తమం. వాయు, రైలు మరియు రోడ్డు మార్గం ద్వారా పర్యాటకులు మనాలికి సులభంగా చేరుకోగలరు. మనాలి నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుంతర్ విమానాశ్రయం ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న స్వదేశీ విమానాశ్రయం. న్యూఢిల్లీ, చండీగఢ్, ధర్మశాల, షిమ్లా మరియు పతంకోట్ వంటి ప్రముఖమైన భారతీయ నగరాలకు ఈ విమానాశ్రయం చక్కగా అనుసంధానమై ఉంది. ఢిల్లీలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం విదేశీ పర్యాటకులని మనాలి చేరుకునేందుకు తోడ్పడుతుంది. మనాలి నుండి 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోగిందర్ నగర్ రైల్వే స్టేషన్ ఇండియా నుండి చండీగఢ్ చేరే ప్రాంతంలో వివిధ ప్రాంతాలకు అనుసంధానమై ఉంది. చండీగఢ్, షిమ్లా, న్యూఢిల్లీ మరియు పతంకోట్ పట్టణాలకు హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ బస్సులు తరచూ సేవలు అందిస్తూ ఉంటాయి. ఏడాది పొడవునా మనాలిలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అయినప్పటికీ మార్చి నుండి జూన్ మాసాలు మనాలిని సందర్శించేందుకు ఉత్తమ సమయం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.